పేజ్ నెంబర్ 60లో థర్డ్ బిట్ రీడ్ ద ఫాలోయింగ్. ఇది చదవండి. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏంటో చదవండి. చిన్న చిన్న సెంటెన్స్ మీరు ఈజీగా చదవగలుగుతారు. ఈ లెసన్ పేరేంటి? వేర్ ఆర్ యు స్వీటీ అంటే స్వీటీ ఎక్కడున్నావు అని అర్థం. అభి, అభి అనేది అబ్బాయి బాయ్ పేరు. మనకి స్టోరీ అభి మీనాలే ఉన్నారు అన్నట్టు ఇందులో. అభి అండ్ మీనా ఆర్ లుకింగ్ ఫర్ ద కిటెన్ స్వీటీ. అభి మరియు మీనా ఇద్దరు కూడా కిటెన్ కోసం చూస్తున్నారు. ఆ కిటెన్ ఎవరు? స్వీటీ. దీనంతా అర్థం అదే. అభి, ABHI, అభి అండ్ MEENA మీనా. అభి అండ్ మీనా ఆర్ లుకింగ్ అంటే చూస్తున్నారు. ఎవరి కోసం? కిటెన్ కోసం. ఆ కిటెన్ ఎవరు? స్వీటీ. SWEETY. స్వీటీ. మనం ఏదైనా యానిమల్స్ పెంచుకునేటప్పుడు వాటికి పేర్లు పెడతాం కదా, అట్లా ఈ కిటెన్ కున్న పేరేంటి? స్వీటీ. బాగుంది కదా స్వీటీ నేమ్. అభి అండ్ మీనా ఆర్ లుకింగ్ ఫర్ ద కిటెన్ స్వీటీ. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారో. ఇక మీనా ఈజ్ లుకింగ్ ఆన్ ద కబోర్డ్. ఈమె మీనా కదా, తను ఏం చేస్తుంది? ఇక్కడ కబోర్డ్ ఉంది కదా, కబోర్డ్ అంటే ఇక్కడ అల్మారా లాంటిది, దానిపైన ఎక్కి కూర్చుందో ఏమో అని చూస్తుంది. చూడండి, తను ఒక స్టూల్ వేసుకొని దానిపైన ఎక్కేసి ఎక్కడ దాచుకుందో అని చెప్పేసి కిటెన్ కోసం అంటే ఆ స్వీటీ కోసం వెతుకుతుంది. మీనా ఎక్కడ వెతికింది? మీనా ఈస్ లుకింగ్ ఆన్ ద కబోర్డ్. కబోర్డ్ పైన ఉందేమో అని చెప్పేసి కబోర్డ్ మీద ఎక్కిందా అని చూస్తుంది. ఇక్కడ ఏముంది? ఒక కాట్ ఉంది, పిల్లో ఉంది. కాట్ అంటే మంచము. ఆ మంచం కింద ఎవరున్నారు? అభి. అభి ఈస్ లుకింగ్ అండర్ ద కాట్. అభి ఎక్కడ చూస్తున్నాడంటే అండర్ ద కాట్. అండర్ అంటే కింద. దేని కింద? కాట్ కింద. కాట్ అంటే మంచం. మంచం కింద అంటే అండర్ ద కాట్. లుకింగ్ అభి. అభి ఈస్ లుకింగ్ అండర్ ద కాట్. ఎందుకు కింద చూస్తున్నాడు ఇక్కడ అంటే మంచం కింద కూడా కిటెన్ దాక్కొని ఉంటది కదా, అందుకని తను మంచం కింద వెతుకుతున్నాడు. మీనానేమో కబోర్డు మీద చూస్తుంది, అభినేమో మంచం కింద చూస్తున్నారు, అండర్ ద కాట్. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైందా? వెళ్దాం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. చూడండి పేజ్ నెంబర్ 70. Now they are looking for Sweetie in the garden. ఇంకా ఇప్పుడు మళ్ళీ గార్డెన్ లోకి వెళ్ళారు. ఇంట్లో వచ్చి కబోర్డ్ పైన మంచం కింద చూసిరు, కనబడలేదు. ఇంకెక్కడికి వెళ్ళారు? అభి అండ్ మీనా గో టు ద గార్డెన్. నౌ దే ఆర్ లుకింగ్ ఫర్ స్వీటీ ఇన్ ద గార్డెన్. ఇంకా గార్డెన్ లో వెతికితే దొరుకుతుందేమోనని చెప్పేసి వాళ్ళిద్దరూ అక్కడికి గార్డెన్ లోకి వెళ్ళారు. గార్డెన్ లో ఏముంటాయి? మనకు ట్రీస్ ఉంటాయి కదా. ఓకే, ఇది ట్రీ. సడన్లీ దే హియర్, వాళ్ళకి వెతుకుతుంటే వాళ్ళకి సడన్ గా ఏం వినిపించింది? పిల్లి సౌండ్ వినిపించింది. పిల్లి ఎలా సౌండ్ చేస్తుంది? అంటది కదా, అది. సడన్లీ దే హియర్ మ్యావ్ మ్యావ్. మీనా సేస్, అభి లుక్ స్వీటీ ఈజ్ ఇన్ ద ట్రీ. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అంటే మీనా గుర్తుపట్టేసి అభి చూడు చూడు ఆ చెట్టు పైన ఉన్నది స్వీటీ అని చెప్పేసింది. స్వీటీ ఈజ్ ఇన్ ద ట్రీ అని చెప్పింది. ఎవరు ఇక్కడ? మీనా. మీనా సేస్ అభి లుక్ స్వీటీ ఈజ్ ఇన్ ద ట్రీ అని చెప్పింది. తర్వాత అభి అండ్ మీనా రన్ టు దేర్ ఫాదర్ మోహన్. ఇంకా చెట్టు అంటే చాలా పెద్దగా ఉంది కదా, వీళ్ళకు అందదు కాబట్టి వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. ఫాదర్ అంటే ఇక్కడ ఎవరు? నాన్న. అభి అండ్ మీనా రన్ అంటే పరిగెత్తడం. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. రన్ టు దేర్ ఫాదర్. అతని పేరేంటి? మోహన్. MOHEN, మోహన్ అని వాళ్ళ ఫాదర్ నేమ్. అభి, మీనా,
మోహన్. ఇప్పుడు మనకు 3 నేమ్స్ వచ్చాయి. ఇంకా స్వీటీ కూడా ఉంది. కిటెన్ నేమ్ ఏంటి? స్వీటీ. 4 నేమ్స్ ఉన్నాయి ఇందులో. అభి వాళ్ళ ఫాదర్ పేరు మోహన్. తన దగ్గరికి వెళ్ళినాక ఏం జరిగింది చూడండి. అభి రిక్వెస్ట్ హిస్ ఫాదర్. అభి వాళ్ళ నాన్నను బాగా బతిలాడుకున్నాడు అన్నట్టు. రిక్వెస్ట్ చేయడం అంటే బ్రతిమిలాడుకోవడం. వాళ్ళ నాన్న ఏమని, డాడీ ప్లీజ్ బ్రింగ్ హర్ డౌన్, తనని కిందికి దించా. చెట్టు మీద చూసారు కదా, ఇక్కడ మనకు కిటెన్ ఎక్కడ ఉంది? స్వీటీ చెట్టు మీద ఉంది. ఇది మీనా చూసింది. అభితో చెప్తే మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ బ్రింగ్ హర్ డౌన్ అని వాళ్ళ డాడీ తోటి రిక్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ డాడీ పేరేంటి? మోహన్. అంటే ఇంకా వాళ్ళ డాడీ ఏమంటుండు, మోహన్ క్లైంబ్స్ ఆన్ ద ట్రీ, హీ బ్రింగ్స్ స్వీటీ డౌన్, షీ రన్స్ టు అభి విత్ జాయ్. ఇంకా మోహన్ అంటే వాళ్ళ ఫాదర్ ఏంటి, చెట్టు మీదకి ఎక్కేసి స్వీటీని దించాడట. హీ బ్రింగ్స్ స్వీటీ డౌన్, తను కిందికి తీసుకొచ్చాడు. షీ రన్స్ టు అభి విత్ జాయ్, ఇంకా పరిగెత్తింది. ఇక అంతకుముందు పైన ఉంది కదా, చిన్న పిల్ల కదా కిటెన్ అంటే, తనకు దూకాలంటే కూడా భయం. ఎక్కింది కానీ మళ్ళీ కిందికి దిగలేకపోయింది. ఆ కుక్క అరిచినప్పుడు భయానికి చెట్టు మీదకి ఎక్కి దాక్కుంది, కానీ దిగాలంటే కొంచెం భయం వేస్తుంది. అట్లనే ఉంది. తర్వాత మోహన్ వచ్చేసి అభి వాళ్ళ ఫాదర్ పైకెక్కి దాన్ని కిందికి తీసుకొచ్చాక ఇంకా హ్యాపీగా వీళ్ళ దగ్గరికి పరిగెత్తిందంట. అభి అండ్ మీనా సేస్ థ్యాంక్ యూ డాడీ. అభి మరియు మీనా ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళ ఫ్యామిలీ అనట. అభి వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్. ఇంకా ఆ పిల్లి మంచి వీళ్ళ దగ్గరికి వచ్చేసి సంతోషంగా ఉంది. వాళ్ళ నాన్నకు వీళ్ళు కూడా థ్యాంక్ యూ డాడీ అని చెప్పారు. బాగుందా స్టోరీ? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. మీరు ఇదంతా కూడా ఎప్పుడప్పుడు కొంచెం చదువుకుంటూ వెళ్ళాలి. చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయి, నేను చెప్పింది మీరు చూసుకుంటూ ఉంటే అది చదవడం కూడా వస్తుంది.